ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు స్పీడప్ చేసింది ఎన్ఐఏ. ఆల్ఫలా యూనివర్సిటీలో జరిగిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. ఉగ్రదాడుల కోసమే ఈ నగదును దాచారా? ఎన్ఐఏ అధికారులు ఏం చెప్తున్నారు? పేలుడు కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితురాలైన షాహీన్ షహీద్ గదిలో 18 లక్షల రూపాయల నగదు లభ్యమైనట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా అల్ఫలా యూనివర్సిటీలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేశారు. షాహీన్ సమక్షంలో ఆమె నివసించిన రూమ్ నెంబర్ 22తో పాటు క్యాబిన్, ఆమె బోధించిన తరగతి గదులను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఓ ప్లాస్టిక్ కవర్లో దాచిన 18 లక్షల రూపాయల నగదును అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నగదు మొత్తాన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కార్యకలాపాల కోసమే దాచినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఈ నిధుల మూలాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో షాహీన్ ఎవరెవరిని సంప్రదించిందనే అంశంపైన దృష్టి సారించారు. ఎర్రకోట పేలుడు కేసులో అరెస్ట్ అయిన 3 వైద్యులు, మత ప్రచారకుడికి ఢిల్లీ కోర్టు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ ఆత్మాహుతి పేలుడుకు పాల్పడిన వ్యక్తితో సంబంధాలున్న వైద్యులు ముజమ్మిల్ గనాయ్, అదీల్ రథేర్, షహీనా, ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్ అనే మత ప్రబోధకుడిని సెషన్స్ జడ్జి ముందు హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి వారిని 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్ అద్దెకు తీసుకున్న 2 నివాసాలను కూడా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. తప్పుడు సమాచారం ఇచ్చి ఆ ఇళ్లను చాలా కాలంగా ముజమ్మిల్ వాడుకుంటున్నాడు. తాను మాజీ సర్పంచ్నని, పండ్ల వ్యాపారం చేయాలనుకుంటున్నానని ఆ ఇంటి యజమానికి ముజమ్మిల్ చెప్పినట్లు ఏప్రిల్ నుంచి జూలై వరకు నెలసరి అద్దెగా 8,000 చొప్పున చెల్లించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలోనే అల్ఫలా యూనివర్సిటీ ఉంది. అరెస్టు ముందు వరకు అందులోనే ముజమ్మిల్ పనిచేశాడు. అటు విదేశీ డిగ్రీ కలిగిన వైద్యులపై నిఘా పెట్టింది ఎన్ఐఏ. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ, చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలు పొంది ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల వివరాలను అందించాలంటూ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.